నమస్కారం అండి. పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేసే విషయంలో చిన్న చిన్న ఇండస్ట్రియల్ కన్జ్యూమర్కి 5 HP 7.5 20-25 దాకా 2 లేక 3 మోటార్లు ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఆటోమేటిక్ ప్యానల్ పెట్టి కెపాసిటీ పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. దానికి సొల్యూషన్గా ఈ 2, 3, 4 మోటార్లు ఉన్నవాళ్ళు డైరెక్ట్గా లోడ్ ఆన్ అయినప్పుడే కెపాసిటీ ఆన్ అయ్యే విధంగా డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఎంసీబీ నుంచి స్టార్టర్ నుంచి మోటారు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. స్టార్టర్ ఆన్ అయినప్పుడు స్టార్టర్ అవుట్ గోయింగ్ నుంచి అదే ఫేజ్ వైర్ ప్యారలల్గా 3 ఫేజ్లు తెచ్చుకొని ఒక ఎంసీబీకి ఇచ్చి ఎంసీబీ నుంచి కెపాసిటర్కి ఇచ్చుకున్నట్లయితే మీకు మోటార్ ఆన్ అయినప్పుడు కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. అలా కాదు, మోటార్ దగ్గర నుంచే డైరెక్ట్గా ట్యాప్ చేసుకుంటానంటే ఏమవుతుందంటే ఆ కనెక్షన్ సరిగా లేక హీట్ ఎక్కి మోటార్ హీట్ కూడా ఈ కనెక్టర్ల హీట్కి వచ్చేసి కాలిపోయే ఛాన్స్ ఉంది, మోటార్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. అందు గురించి మీరు స్టార్టర్ అవుట్ గోయింగ్లో కరెక్ట్గా కనెక్షన్ చేసుకుని ఒక ఎంసీబీకి ఇచ్చి అక్కడ నుంచి కెపాసిటీకి ఇచ్చుకుంటే కెపాసిటీ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఆ రేషియో ఇప్పుడు ఒక 10 amps 3 pole ఎంసీబీ సరిపోతుంది 2 kVR కంటే. 2 kVR 3 kVR దాకా ఎంత తీసుకుంటుంది కెపాసిటర్ లోడ్? 2 kVR. 1 kVR ఈజ్ ఈక్వల్ టు 1.3 amps. అంటే 2 kVR అంటే 2.6 amps. 10 amps ఎంసీబీ పెట్టుకొని 2-3 మోటార్లు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేసుకొని పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్గా పెడితే మటుకు ఎక్కువ వస్తున్నాయి, చూసుకోగలరు. థ్యాంక్ యూ.